దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము క్రొత్త నిబంధన పాఠ్యభాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వాక్యము. మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను అని ప్రభువారు మరి పలికినట్లుగా అక్కడ ఉన్నటువంటి యూదులకు సమాధానంగా ఈ మాటలు చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అవును, ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులమని మరి క్రీస్తు నామంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మనము వేగిరపడాలి అని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్తలో మరి యోహాను గారు మరి తన మాటల ద్వారా ఆయన్ని సత్యవంతుడిగా మరి ఇక్కడ మనకి పరిచయం చేయడం జరిగింది. అవును, ఆయన మరి నువ్వు మరి అబ్రహాము గురించి నీకు నిండా 30 సంవత్సరాలు లేవు కదా, నువ్వు అబ్రహాము గురించి ఎలా మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు నేను మరి అప్పుడు కూడా నేను ఉన్నాను అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చినట్లుగా మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే అప్పటికే అనేక మరి గ్రంథాలు కూడా ఉన్నాయి. గ్రీకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానులు కూడా ఉన్నారు. అయితే అప్పటికే మరి చరిత్ర అనేది కూడా ఉంది. చరిత్ర మనకి రుజువు చెప్తుంది. మరి ఎవరు అవునన్నా కాదన్నా మరి చరిత్ర మనకి రుజువులు తెలియచేస్తూ ఉంది. సత్యం ఎప్పుడూ కూడా సత్యమే. అది చిన్నవారైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, యవనస్తులైనా, పురుషులైనా, స్త్రీలైనా ఎవరు సత్యాన్ని చెప్పినా, అది ఎప్పుడు చెప్పినా అది సత్యమే. మరి ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి సత్యముగా మలిచి చెప్పినా అది చివరికి నిలబడదు. మరి సత్యము ఎప్పుడు సత్యమే. మరి యోహాను గారు మరి తన పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనములో ఆది నుండి మేము ఉన్న వాటిని చెప్తున్నాం, మేము వేటిని తాకి చూచామో మేము దానినే చెప్తున్నామని ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. అవును, సత్యవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము మరి సత్యవంతులముగా తీర్చబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి నీతిపరుడైన దేవుణ్ణి ఆరాధించడానికి, మరి ఆ అనీతిపరుడైనటువంటి ఆ ఘనుడైన దేవుణ్ణి మరి ధ్యానించడానికి మనము ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉండాలని, మరి ప్రభు త్వరలో రానయ్యున్నప్పుడు తన మొదటి రాకడను జ్ఞాపకం చేసుకునే మనము రెండవ రాకడకు సిద్ధపడాలని ఆ సత్యవంతుడైన దేవుడు మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి మంచి జీవితాలు మనందరమును కూడా కలిగి ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించునుగాక. కృప మనందరికీ తోడై ఉండునుగాక.